ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్ తానా అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మీకు ఒక క్యాప్షన్ చెప్తా. ఆ క్యాప్షన్ కి తగ్గ ఎపిసోడ్ ఉందో లేదో ఇవాల్టిది నా ఒపీనియన్ చెప్తాను. కానీ మీకు ఈ రోజు చూసారు కదా ఎపిసోడ్, ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ టుడే మనం వచ్చేసి డే 14 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. క్యాప్షన్ ఏంటంటే సండే ఫన్ టర్న్స్ టెన్స్. ఈ క్యాప్షన్ కి ఇవాళ ఎపిసోడ్ కి సంబంధమే లేదనిపించింది నాకు. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఈ రోజు ఎపిసోడ్ అంతా ఏదో చూసిన ఫీలింగ్ అయితే అసలు రాలా. కానీ కొన్ని చోట్ల కొన్ని జరిగినాయి కదా, దాని గురించి కూడా మనం వివరంగా మాట్లాడదాము. అండ్ సండే జస్ట్ ఓన్లీ ఫన్ డే కాబట్టి మీకోసం వీడియో బోరింగ్ గా ఉండకుండా ఫుల్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఆ అప్డేట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్, ఫుల్ మీకైతే టెన్స్ లో పెట్టేస్తుంది ఆ అప్డేట్స్ మాత్రం. ఎపిసోడ్ టెన్స్ లేదు, కానీ బ్రీఫ్ గా మాట్లాడుకుంటే వెళ్ళిపోదాం, ఓకేనా? అండ్ హౌస్ స్వాపింగ్ జరిగింది. టెనెంట్స్ ఓనర్స్ టెనెంట్స్ హౌస్ కి అయితే షిఫ్ట్ అయిపోయారు. అండ్ నాకు సార్ అయితే మాత్రం ఈ రోజు సూపర్ ఉన్నారు. నాకైతే వాళ్ళు నచ్చారు, చాలా బాగున్నారు, క్యూట్ గా. అండ్ వచ్చేసి సీక్రెట్ చెప్తే కాఫీ పౌడర్ ఇస్తా అన్నారు తనుజాకి స్టార్టింగే. ఎందుకంటే అమ్మాయి కాఫీ నాకు పౌడర్ కావాలి సార్ అని చెప్తే, సరే నాకు ఏదైనా సీక్రెట్ చెప్పు అని చెప్పేస్తే, ఇంకా బిగ్ బాస్ ఊరికనే ఇవ్వరు కదా అని చెప్పేసి ఇంకా నాకు సార్ చెప్తే, ఇంకేదో క్రష్ నాకు కాఫీ షాప్ లో కలిసాడు ఒక అతను అని చెప్పేసి ఎవరికి తెలియని సీక్రెట్ అయితే రివీల్ చేసేసిందని చెప్పేసి బిగ్ బాస్ శాంక్షన్ చేయండి కాఫీ పౌడర్ అని చెప్తే, ఇంకా ఆయన శాంక్షన్ చేసి పంపిస్తారా లేదా అన్నది మనకి రేపు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ సేవ్డ్ కంటెస్టెంట్ వచ్చేసి బర్నీ గారు. అఫ్ కోర్స్ సెకండ్ సేవ్డ్ వచ్చేసి హరిత హరీష్ గారు. ఆయన ఇవాళ మాత్రం ఫుల్ స్వింగ్ స్వాగ్ జోష్ గా ఉన్నాడు మనిషి. అండ్ ఇలాగే ఆయన కంటిన్యూ అవుతూ టాప్ 5 లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థమ్స్ అప్ వీడియో చూపించారు, దానిపైన నామినేషన్స్ మాత్రం వద్దు అని క్లియర్ కట్ గా నాగార్జున సార్ చెప్పారు. ఎందుకంటే అందరూ థమ్స్అప్ తాగుతున్నారు దొంగలించి, ప్రతి ఒక్కరు తాగినోళ్లే. దానిపైన మీరు నామినేషన్స్ వేస్తే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పేసి అయితే నాకు సార్ చెప్పారు. అండ్ అది మాత్రం ప్రియా అబ్బా మిస్ అయిపోయిందే, ఇదేసేద్దాం అనుకున్నా వీళ్ళిద్దరి పైన. ఈసారి ఈయన భలే కట్ట వేస్తాడే అడ్డంగా అని ఫీల్ అయింది. కానీ సార్ అయితే కరెక్ట్ గా చెప్పేశారు నాకు అనిపించింది. అండ్ క్యాప్టెన్సీ టాస్క్, నాకు ఈ టాస్క్ కన్నా ఆ రంగు పడుద్ది టాస్కే బాగా అనిపించింది. అసలు ఈ టాస్క్ ఆడినట్టు కూడా లేదు, ఇది ఒక టాస్క్ క్యాప్టెన్సీకి పెట్టాల్సిన టాస్క్ అని అనిపించింది నాకు. ఎందుకనంటే ఒకసారి గమనించండి, ఫిజికల్లీ ఫిట్ డెమోన్, ఇమాన్యుయల్ అంత ఫిజికల్లీ ఫిట్ కాదు, కానీ అతను ఎవ్రీ గేమ్ లో 100కి 1000% ఇస్తాడు. అది మనకి తెలుసు, అది ఏ గేమ్ అయినా సరే ఇచ్చి పడేస్తాడు. కానీ బర్నీ గారు స్ట్రాంగ్, మనీష్ ఫిజికల్లీ అంత ఫిట్ కాదు. వీళ్ళని దృష్టిలో ఉంచుకొని అలాంటి గేమ్ పెట్టడం అన్నది నాకు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకనంటే ఆల్రెడీ ఇంకా బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న బర్నీ గారు, డెమాన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈజీగా ఇద్దరు ఓడిపోతారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ బర్నీ గారు అవుట్ అయిపోయారు. సో కానీ నాకైతే మాత్రం ఈ రౌండ్ ఈ క్యాప్టెన్సీ టాస్క్ అయితే అసలు నచ్చలేదు. సింపుల్ గా కూడా కాదు, చాలా దరిద్రం ఉంది టాస్క్ అయితే, నాకు నిజంగా నచ్చలేదు. కానీ ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించారా, ఇక్కడ నాగ్ సార్ ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరు నోరు తెచ్చి మాట్లాడలా. అదే ఆ రంగు పడుద్ది టాస్క్ లో మేము నువ్వు శ్రీజ అండ్ ఈ అమ్మాయి ప్రియా వచ్చేసి కాదు సెలబ్రిటీస్ కామనర్స్ అది ఇది అని చెప్పి నోటికి వచ్చిందల్లా వాగారు. ప్రతి ఒక్కరు తెగ అరుపులు. వెనక ఆయన ఉన్నాడు, ఏమన్నా అంటే మాత్రం నరికేస్తాడని చెప్పేసి సైలెంట్ గా కామ్ గా అసలు ఉన్నారా లేరా అక్కడ అన్నట్టు కూర్చో ఉన్నారు. అండ్ సంచాలక్ రీతు, ఇంకో విషయం కూడా గమనించండి, రీతు ఏం చేసిందంటే ఇవాళ కమాన్ ఇమ్ము, కమాన్ క్లాప్స్, కమాన్ ఇమ్ము అంట. ఈ రోజు మాత్రం డెమాన్ నోట్లు అసలు నా పేరు డెమాన్ పేరు నా నోట్లోంచి రాకూడదు అని చెప్పేసి మెంటలీ ఫిక్స్ అయిపోయి గట్టిగా మనసుని గట్టి చేసుకొని రాయి చేసుకొని ఈయన వెళ్ళిపోయేదాకా, ఎవరు ఆయన హోస్ట్ వెళ్ళిపోయేదాకా మనం కంట్రోల్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇల్లంతా మందే రచ్చ చేసేస్తాం, ఏమన్నా అయితే వీకెండ్ లో మాట్లాడుకోవచ్చు అన్న రీతిలో ప్రెసెంట్ అయితే నోరైతే మూసేసింది. కమాన్ ఇమ్ము అంటే అందరూ నాకు తెలిసి అందరూ కొద్దిగా షాక్ అయిపోయి ఉంటారు, ఏంటి రితుయేనా లేకపోతే ఇంకేమన్నా. సరే నిన్నటి దెబ్బకి అయిపోయింది పని అని చెప్పేసి అయితే అందరు అనుకో ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ గా ఇమాన్యుయల్ ఎఫర్ట్స్ అయితే మనం చెప్పక్కర్లేదు, వేరే లెవెల్ అసలు ఆడే చింపేశాడండి. ఒక మాటలో చెప్పాలంటే సూపర్ గా ఆడేశాడు. కానీ ప్రతిసారి ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ దాకా వెళ్ళి వెనక్కి వస్తున్నాడు. మేబీ నెక్స్ట్ వీక్ ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లగెత్తుకుంటూ వచ్చి క్యాప్టెన్ బ్యాండ్ అయితే పెట్టేసింది. కానీ
నిన్న ఆ క్యాప్టెన్సీ బ్యాండ్ ని రితు చేత తీపిచ్చుంటే భలే ఉండేది అనిపించింది నాకు. కానీ ఈ రోజు అదేదో ఈ రోజు మాత్రం పెట్టించారు. అది కూడా ఏంటంటే కంటెంట్, అది కూడా ఓకే, ఓహో ఈ అమ్మాయి చేత పెట్టించారు చూసారా అంటే ఇక్కడ ఏదో నడుస్తుంది అని చెప్పి జనాల ఆతృత కోసం అని చెప్పేసి అలా చేపించారని నాకు అనిపించింది. కానీ ఇదే నిన్న చేస్తుంటే మాత్రం హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్, ప్రతి ఇన్స్టాగ్రామ్ మొత్తం వైరల్ అయిపోయేది నిజంగా. అది మా వీడియో మాత్రం. అండ్ సుమన్ శెట్టి గారు అయితే సేవ్ అయ్యారు. నెక్స్ట్ కంటెస్టెంట్ సేవ్డ్ అండ్ ఫన్నీ టాస్క్ పెట్టారు. అదే గెస్ ద లిరిక్స్. వీళ్ళకి అగ్ని పరీక్షలో గంట కొట్టమని ఇలా అదే తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి అదేంటంటే బాగా అలవాటు అయిపోయి అందరు టంగ్ 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 మని కొట్టేసి ఓనర్స్ టెనెంట్స్ అయిపోయిన ఓనర్స్ గెలిచేశారు, అంటే ఎక్స్ ఓనర్స్ గెలిచేశారు ఈ గేమ్ లో అయితే. అండ్ ఈ గేమ్ తర్వాత అయితే సేఫ్ అన్సేఫ్ గురించి అయితే జరిగింది. అండ్ డెమాన్ సేవ్ అయ్యాడు, ఆ తర్వాత ప్రియా అయితే సేవ్ అయింది. ఎలిమినేషన్ బిట్వీన్ ఫ్లోరా అండ్ మనీష్ వీళ్ళిద్దరి మధ్య అయితే జరిగింది. అండ్ ఎలిమినేషన్ నేను నిన్ననే మీకు రివీల్ చేస్తాను కదా, ఎగ్జాక్ట్లీ మన ప్రెడిక్షన్ కరెక్ట్ అయిపోయింది. ఫస్ట్ నామినేషన్ ఫస్ట్ డేనే చెప్పాం మర్యాదగా ఇంటికి వెళ్ళిపోయి మనిషి ఎవరు అని చెప్పేసి, మన ప్రెడిక్షన్ అయితే కరెక్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ బోరింగ్ ఎవరు, జైలు గోడలు అయితే ఓపెన్ అయిపోయి జైల్ గేట్ అయితే ఓపెన్ అయిపోయింది. జైల్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ సీజన్ 9 లో ఫ్లోరా సైని గారు. అండ్ ఆవిడ మోస్ట్ బోరింగ్ అని చెప్పేసి ఆల్మోస్ట్ హౌస్ లో 12 మెంబర్స్ ఆవిడకే ఓటు వేయడం, అంటే ఆవిడే బోరింగ్ గా ఉంది అని చెప్పి చెప్పడం వల్ల ఇంకా నాకు సార్ చెప్పారు, ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు సేవ్ అయితే రేపటి నుంచి ప్యాక్ యువర్ బ్యాగ్స్, జైల్లోనే ఉండాలి నువ్వు. బిగ్ బాస్ చెప్తారు నువ్వు ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పుడు బయటకు రావాలన్నది అని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ పర్సన్ జైల్లోకి ఫ్లోరా గారు. అండ్ ఎగేసుకుంటూ వచ్చి సెలెక్ట్ చేసి పంపించేశారు కదా శ్రీముఖి గారు. ఎవరిని, మనీష్ ని. ఎందుకంత అదేదో అక్కడ ఉన్న వాళ్ళల్లో పర్సనల్లీ నేను చెప్తున్నా, షకీబ్ ఉండుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. కాకపోతే మేబీ కన్సిడర్ చేసి వైల్డ్ కార్డ్స్ లో అందరూ సెలబ్రిటీస్ అని అంటున్నారు. అండ్ వైల్డ్ కార్డ్స్ గురించి కూడా నేను మాట్లాడతాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎక్కడ బోరింగ్ అయితే ఉండదు. ఎండ్ ముఖ్యం బిగులు, ఫుల్ అప్డేట్స్ అయితే వచ్చేసానని చెప్పాను కదా, ఎక్కడ మీకు ఎలాంటి తక్కువ కొరవ ఉండదు. అండ్ అలాగే మర్యాదగా మనీష్ ని సాగనంపేశారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పాజిటివిటీతో మనీష్ బయటికి వచ్చాడు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఎందుకనంటే అతని గేమ్ లో అవ్వడం వల్ల, కొద్దిగా నోరు ఎక్కువ అవ్వడం వల్ల జనాలు ఊరుకోరు కదా. ఒక వారం దాస్తారేమో, 2 వారాలు దాస్తారేమో, 3వ వారం అయినా సరే ఎవరైనా బయటికి వెళ్లాల్సిందే, తప్పదు. ఇంకా ప్రియాకి ఎప్పుడు మూడిందో మనకు తెలియదు. మేబీ శ్రీజ అయితే తన్నుకొని వస్తుందేమో ఒక 5-6 వారాలు అని నాకు అనిపిస్తుంది. కానీ ప్రియా అంత టైం కూడా తీసుకోదేమో, ఎందుకనంటే ఆ అమ్మాయి హోమ్ సిక్ కదా, దానివల్ల మెంటల్ ఎక్కేసి ఇంట్లో అట్ట ప్రవర్తిస్తున్నట్టుంది. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, చూద్దాం. ఈ వారం సరిగ్గా ఉంటే ఉంచుతారు, లేదంటే వచ్చే వారం టాటా బై బై ప్రియా అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడతో మనీష్ ఏవి అయితే చూపించేశారు అండ్ టాప్ బాటమ్ పెట్టమని చెప్పేసి అయితే చెప్పారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే బిగ్ బాంబ్ ఎవరి మీద వేస్తామనంటే మనీష్ తెలివిగా ఆలోచించి గొడ్డు చాకరీ చేయించింది కదా టెనెంట్స్ తో, ఇప్పుడు ఈమెకి తెలియాలి అని చెప్పేసి మనీష్ అయితే బిగ్ బాంబ్ ప్రియా పైన వేస్తాడు. డబల్ వర్క్ అయితే వచ్చేసింది ప్రియాకి. ఇంకా చాకరీ తోముడు, కడుగుడు. అండ్ వాళ్ళకి ఇచ్చిన వర్క్స్ గురించి కూడా చెప్తాను నేను నెక్స్ట్ వచ్చేసి. అండ్ మనీష్ అయితే అయిపోయింది కదా, ఇంకా అక్కడితో ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఫుల్ టోటల్ ధమాల్ ఎపిసోడ్ అయితే ఈరోజు. నాకు అస్సలు నచ్చలేదు, ఊరికే జస్ట్ ఏదో ఫన్. అసలు ఆ ఫన్ టాస్క్ కూడా జరిగినట్టే లేదు నాకు నిజంగా. వాళ్ళలో జోషే లేదు, ఏమీ లేదు, చెత్తగా ఉన్నింది ఎపిసోడ్ అంతా. సో ఏంటంటే మీకు కొద్దిగా బూస్టింగ్ కోసం ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసారు కదా, సో అందుకనేసి బూస్టింగ్ కోసం సరికొత్త అప్డేట్స్. ఓకేనా, టెనెంట్స్ వర్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హరిత హరీష్ గారికి అయితే కుకింగ్ డిపార్ట్మెంట్, కుకింగ్ ఆయన వంట చేయాలి, అందరూ తినాలి. అండ్ ప్రియాకి వాషింగ్ క్లాత్స్, బౌలింగ్, కడగడాలు. అండ్ శ్రీజ హౌస్ క్లీనింగ్. అమ్మా ఎవరికైనా చెప్పినట్టుంది లాస్ట్ టైం సంజన గారు, ఎవరో సరిగ్గా చిమ్మట్లేదు, సుమన్ గారు ఎవరో సరిగ్గా చిమ్మట్లేదు. ఉంది ఈ వారం అంతా చూడాలి సుమన్ గారి దగ్గరుండి ఎలా చేయాలంటే, మా ఇట్రా ఇక్కడ చూడు, సరిగ్గా చిమ్ము అమ్మా, ఇక్కడ చిమ్ము, సోఫా ఎత్తు, ఆ సోఫా కింద చిమ్ము, ఇక్కడ చిమ్ము, అక్కడ చిమ్ము అని చెప్పేసి శ్రీజాని ఆడుకుంటే భలే ఉంటది అనిపిస్తుంది. కానీ సుమన్ గారు బయటికి తీస్తే బాగుంటది. అండ్ కళ్యాణ్ ఎక్కడ ఆయన మొదలు పెట్టాడో అక్కడికే వచ్చి పడ్డాడు కళ్యాణ్. అది ఎక్కడో కాదు, కళ్యాణ్ మంచి మనస్ఫూర్తిగా ఆయన అనుభవిస్తూ ఆయన లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ప్లేస్ బాత్రూమ్స్ దగ్గర స్టార్ట్ చేసిన కళ్యాణ్ బాత్రూమ్ దగ్గరికే వచ్చి పడ్డాడు.
ఏంటి చూసుకోవడం కాదు, కడగడమే, తుడవడమే, అన్నీ చేసేయడమే. అండ్ డెమాన్ టెంపరీ ఓనరు ఏ మాత్రం ఉంటాడో క్యాప్టెన్ గా, కాకపోతే ఒక తలపొగరు ఉంటది కదా, నేను గెలిచాను, ఇది అన్ఫెయిర్, తొక్క తోటకూర అని చెప్పేసి నా క్యాప్టెన్ బ్యాచ్ తీస్తారు కదా, మళ్ళీ గెలిచాను చూడు అని చెప్పేసి ఆ ఒక పొగరుతనం రితుకి, కళ్యాణ్కి, సారీ డెమాన్ కి కొద్దిగా చూపిస్తారని నేను అనుకుంటున్నాను. అంత పొగరు పనికిరాదు, ఎందుకంటే నామినేషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీకెండ్ ఎలిమినేషన్ చూద్దాం. అండ్ బీబీ మేకర్స్ ఇక్కడతో ఇలా వర్క్స్ ఇదంతా అయిపోయింది కదా, ఇంకా ఈ హౌస్ గురించి వదిలేయండి. ఇంక మనం రాయల్ ఎంట్రీస్ దగ్గరికి అయితే వచ్చేద్దాం, రాయల్ కార్డ్స్ దగ్గరికి. బీబీ మేకర్స్ అప్రోచ్ అయ్యారు. ఎక్స్ కంటెస్టెంట్స్ 8 ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే ఎంటర్ అవ్వబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, సారీ రాయల్ ఎంట్రీతో. రాయల్ గా మన జోష్ మళ్ళీ మనకి తిరిగి ఇవ్వడానికి, బిగ్ బాస్ సీజన్ 9 కి పునర్జన్మనివ్వడానికి అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే వస్తున్నారు. పక్క అయితే కాదు, ఓకేనా? ఆశలు పెట్టుకోండి, మరీ ఆశలు పెట్టేసుకోకండి. పక్క అయితే నేను మళ్ళీ ఇంకో వీడియోలో కూడా చెప్తాను మీకు. అండ్ ప్రెసెంట్ వాళ్ళు అప్రోచ్ అయిన వాళ్ళ గురించి అయితే చెప్తాను అండి. పృథ్వీరాజ్ శెట్టి సీజన్ 8, ఎవరు? విష్ణుప్రియ. ఎవరెవరో నాకెదురైనా వస్తున్నాడు మనోడు, వస్తాడా లేదా చూద్దాం, అంటే అతను యాక్సెప్ట్ చేయాలి కదా. అండ్ నెక్స్ట్ అన్నా ప్లీజ్ అన్నా ఒక్క ఛాన్స్ అన్నా, అన్నా ఒక్క ఛాన్స్ అన్నా ప్లీజ్ అన్నా, నాకు ఇదే లాస్ట్ ఆపర్చునిటీ అన్నా, మా అమ్మ మా నాన్న వెయిట్ చేస్తుంటారన్నా నా గెలుపు కోసం. అర్థమైందా? మాస్ మహారాజా అమర్దీప్ చౌదరి సీజన్ 7 యాంకర్ శ్రవంతి, అదే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఉన్నింది కదా, నాన్ స్టాప్ గా వాగుతూ ఆవిడ. అండ్ సీరియల్ యాక్ట్రెస్ సుహాసిని. సుహాసిని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, హీరోయిన్ కాదు, సుహాసిని గారు కాదు, సీరియల్ యాక్ట్రెస్ సుహాసిని. అండ్ అగైన్ సీరియల్ యాక్ట్రెస్ కావ్య. కావ్య ఎవరో తెలియదుగా, నిఖిల్ మలయక్కల్ గర్ల్ ఫ్రెండ్. అండ్ అంటే మనకు తెలిసింది, అది అవునా కాదు మనకు తెలియదు. అండ్ దద్దరిల్లిపోయి మొత్తం మోగిపోయి దబ్బిడి దిబ్బిడి దబ్బిడి దిబ్బిడి అనుకునే ఒక్క పేరు, గుండె రాయి చేసుకోండి, గుండె గట్టి చేసుకోండి, రమ్య చిట్టి పికల్స్. సెలబ్రిటీ హోదాలో వైల్డ్ కార్డ్, సారీ రాయల్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ లోకి అయితే అడుగు పెట్టబోతుంది. 99.9999% అయితే కన్ఫర్మ్. ఆ ఒక్క పాయింట్ పక్కన ఉన్న 9 తీసేసి 100కి 1000% కన్ఫర్మా కాదా అన్నది నేను నెక్స్ట్ వీడియోలో కాదు, ఆ ముందు వచ్చే వీడియోలో ఏదో ఒక వీడియోలో నేను మీకు చెప్తాను, ఓకేనా? అండ్ రాయల్ కార్డ్స్ అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ చెప్పాను కదా, ఏమో మేబీ వాళ్ళకి ఏమన్నా బుద్ధి పుట్టి అప్పటికప్పుడు ఏమన్నా పురుగు గెలికి అగ్ని పరీక్షల నుంచి ఎవరో ఒకరిని తీసుకొచ్చి పడేసినా పడేయచ్చు, చెప్పలేము. అండ్ నామినేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాము. అండ్ ఇక్కడతో మన అప్డేట్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఇంకొక స్మాల్ అప్డేట్, నామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి హౌస్ లో. ప్రాసెస్ చెప్తా చూడండి. పెయిరింగ్ నామినేషన్స్, హౌస్ లో 13 మెంబర్స్ ఉన్నారు కదా, క్యాప్టెన్ ని తీసేయండి. క్యాప్టెన్ అయితే ఈ వీక్ నామినేషన్స్ లో ఉండడు కదా, సో క్యాప్టెన్ తీసేయండి. అండ్ క్యాప్టెన్ రిమూవ్ చేస్తే 12 మెంబర్స్ ఉన్నారు. 12 కమ్స్ యాజ్ 6 pairs, 2 6 pairs అయితే నామినేషన్స్ లో ఉన్నారు. అండ్ సారీ నామినేషన్స్ ప్రాసెస్, ఆ 6 pairs లో ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీజ అనుకోండి, మా ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేస్తారు. శ్రీజ నామినేట్ అయితే నేను సేఫ్, ఇంకా ఆ వీక్ నేను నామినేషన్స్ లో ఉండను. అలా అయితే ఈ నామినేషన్స్ అయితే జరగబోతున్నాయి. అండ్ అలా ఒకరు సేఫ్, ఒకరు నామినేషన్స్, ఇది ప్రాసెస్. కానీ చెప్తున్నాను, ఈ నామినేషన్స్ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుకోండి. ఎందుకనంటే ఫుల్ ఫైర్ మీద ఉన్నాయి నామినేషన్స్, కాంట్రవర్సీస్, అది ఇది మొత్తం మిక్సీలో వేసి కొడితే ఎక్కడ లేని కుళాయిల దగ్గర కొట్టుకుంటారు కదా ఆడోళ్ళు, దానికంటే ఘోరంగా ఉన్నాయి నామినేషన్స్ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పేసి అయితే టాక్. కానీ ప్రోమో వస్తే మనకు తెలుస్తుంది, ఒక అంచనా వస్తుంది. కానీ ఇంకో విషయం కూడా, ఇవాళ ప్రోమోలో తెగ ఇదైపోయింది, కానీ ఎపిసోడ్ చూస్తే డొల్లా. కానీ నామినేషన్స్ లో మనకు ఖచ్చితంగా కంటెంట్ దొరికేస్తుంది, అది ఆటోమేటిక్ గా దొరికేస్తుంది. అండ్ ఈ నామినేషన్స్ లో మెయిన్ గా ఏంటంటే హరిత హరీష్ గారి గ్రాఫ్ పెరగచ్చు, పడిపోవచ్చు, చెప్పలేము. మాక్సిమం పెరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అంటే నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకనంటే ఆయన వైఫ్ దగ్గర నుంచి ఆయనకి మెసేజ్ వచ్చింది. సో అదొక మనస్తృప్తి, ఆయనకి ఫ్రీ అయిపోయాడు మనిషి, మనస్ఫూర్తిగా ఫ్రీగా ఉన్నాడు, మైండ్ మొత్తం ఫ్రీగా ఉన్నాడు. ఇంకా నాకు తెలిసి ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం గేమ్ మీదే పెడతారని అనుకుంటున్నాను. కానీ పర్టికులర్ గా ఆయన గ్రాఫ్ పైనే టోటల్
వాళ్ళ ఓనర్స్ భవిష్యత్తు సారీ టెనెంట్స్ కదా ఇప్పుడు వాళ్ళు టెనెంట్స్ భవిష్యత్తు డిసైడ్ అయ్యింది అని చెప్పేసి అయితే ఒక టాక్. అది ఏంటి అసలు ఎందుకు ఆయనకు అంత హైప్ అన్నది మనకి రేపు తెలుస్తుంది. అండ్ పైన చెప్పొదులుతున్నా నామినేషన్ లిస్ట్ అయితే ఇంకా బయటకు రాలేదు. స్టిల్ నామినేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ రేపు కూడా నేను చెప్పను, ఒకవేళ 2 ఎపిసోడ్స్ కనుక అయితే అది మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే సెకండ్ ఎపిసోడ్ లోనే మాట్లాడుకుందాము. అండ్ ఇంకా మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోస్ లో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ ఇవాళ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది, ముఖ్యంగా నాకు సార్ అవుట్ఫిట్ అయితే వేరే లెవెల్ కథక్ అనిపించింది నాకైతే. అండ్ మనీష్ ఎలిమినేషన్ ఫెయిర్ అని నాకు అనిపించింది, ఎందుకనంటే అతను గత కొద్ది రోజులుగా అతని బిహేవియర్ అంతా మనం చూస్తూనే ఉన్నాము. సో నాకైతే అతని ఎలిమినేషన్ ఫెయిర్ అని అనిపించింది. అతని ఎలిమినేషన్ మీరు ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ చలో రైట్ టాటా. ప్లీజ్ కామెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.